కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. నేను మొదటి వచనం చదువుతున్నాను. 2, 3, 4 వచనాలు చదువుతూ ఒక్కొక్కరిగా చదువుతూ 5, 6 వచనాలు మరి ఒకరు చదవండి. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుడికిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనసాక్షి ఎదుట మనమును మేమే దేవుని సముఖమందు విసర్జించి ఉన్నాము. మేము మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. చివరిగా 5, 6 వచనాలు నేనే చదువుతున్నాను. చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించను గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభువునియు మమ్మను గురించి మేము యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుడి మాట దీవించును గాక. మరి అందరం తలవంచుకొని ప్రార్థనలో ఉన్నాం. తండ్రి, నీ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరికీ నీ మాటలు తండ్రి సరిగా అర్థమవుటకు సహాయం చేయండి. వారు గ్రహించే మనసునివ్వండి. నాకును సరిగా బోధించటకు జ్ఞానంనివ్వండి. తండ్రి, నీవు మమ్మల్ని నడిపించినారు. నీ వాక్యం మమ్మల్ని నడిపించటకు నీ కృప మాకు తోడుగా ఉంచుతున్నాను నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1, 6 వచనాలు ఇప్పుడు మనం చూసుకున్నాం. ఒక లెటర్ రాశాడు. లెటర్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మరి ఒక లెటర్ రాశాడు, అది 2వ పత్రిక. ఒక లెటర్ రాసిన తర్వాత మరలా లెటర్ రాయాల్సి వచ్చింది అంటే కారణం ఏమైంటుంది? ఓకే, ఆలోచన చేద్దాం. ఒక లెటర్ మనం రాసిన తర్వాత మరలా లెటర్ రాయాల్సి వచ్చింది. ఓకే, కొరింథీ ప్రాంతానికి పౌలు ఒక లెటర్ రాశాడు. కొరింథీ మొదటి పత్రిక. ఆ మొదటి పత్రిక రాసిన తర్వాత కూడా వారిలో ఏం మార్పు లేదు. కొరింథీ ప్రాంతము నిజానికి ఒక సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతం, విపరీతమైన పాపం ఉన్న ప్రాంతం, పాపము చేసేవారు ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఓకే, ప్రతి ప్రాంతంలో పాపం ఉంటుంది. ప్రతి వీధిలో కల్లా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఆ పాపం సంఘంలోకి రావద్దు. ఆ సంఘంలోకి ఆ పాపం వచ్చేసింది, కొరింథీ సంఘంలోనికి. ఆ సంఘంలో ఎటువంటి పాపం వచ్చిందంటే పౌలు బోధకు వ్యతిరేకంగా, అపోస్తులైన పౌలు బోధకు వ్యతిరేకంగా సంఘంలో కొంతమంది చేరి ఆ సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. ఆ సంఘంలో ఉన్న బిడ్డల్ని చెదరగొడుతున్నారు. సంఘాన్ని విచ్చలవిడి చేస్తున్నారు. అలాంటప్పుడు పౌలు మరలా లెటర్ రాయాల్సి వచ్చింది ఆ సంఘానికి. ఇది పౌలు తన 3వ మిషనరీ యాత్రలో రాసిన లెటర్. ఇది ఎఫెసీ ప్రాంతం నుండి ఈ లెటర్ పౌలు కొరింథీ ప్రాంతానికి లెటర్ రాస్తాడు. ఆ రాసిన పరిస్థితుల్లో కొరింథీ ప్రాంతంలో ఉన్న విశ్వాసులు మార్పు పొందట్లేదు. వింటున్నారు అందరూ? కొరింథీ ప్రాంతంలో వారు మార్పు పొందట్లేదు. ఒక లెటర్ రాశాడు పౌలు. ఎందుకు లెటర్ రాశాడంటే వారు పాపంలో ఉన్నారు, వారిలో జారత్వం ఉన్నది, వారిలో వ్యభిచారం ఉంది, వారిలో దొంగలు ఉన్నారు, వారు విగ్రహారాధన చేస్తున్నారు, వారు పాపం చేస్తున్నారు, పాపపు క్రియలకు పరిగెడుతున్నారు. కొరింథీ ప్రాంతానికి పౌలు లెటర్ రాశాడు.
రాసి మీరు ఇలా ఉన్నారు, మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండడం మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, మీ వ్యక్తిగత జీవితానికి మంచిది కాదు, మారండి మారండి అని చెప్తే వారు పట్టించుకోలే. వారు పట్టించుకోకుండా వారికి అనుకూలమైన బోధకులను వారు తయారు చేసుకున్నారు. తప్పును చెప్పే బోధకులను దగ్గరికి రానివ్వట్లేదు. ఏం చేసినా పర్వాలేదు, నువ్వు సరి అయిన వ్యక్తివే అని అనుకునే వారిని తమ కొరకు పోగు చేసుకున్నారు. జనులు ఎలా తయారవుతున్నారంటే దురద చెవులు కలవాలి, మంచి చెప్పేవారిని తృణీకరిస్తున్నారు, చేసేదాన్ని ప్రోత్సహించే వారిని పట్టుకుని వేలాడుతున్నారు. ఆ కాలాన ఉంది, ఈ కాలాన ఉంది. ఈ కాలాన కూడా మంచి చెప్తే వినరు. ఎందుకంటే మంచి చెప్తే మనకు చెవులకు దురద. ఎప్పుడు మంచి, ఎప్పుడు చెప్తూనే ఉంటావు, ఊక చెప్పిందే చెప్తావా, మాకు తెలియదా అంటాడు. మాకు తెలియదా అని మళ్ళీ అదే. ఆనాటి కాలంలో కూడా కొరంతి ప్రాంతానికి అయ్యా జారత్వం అంటే పెళ్లి కాకుండా చేసే పాపం, పెళ్ళైన తర్వాత చేస్తూ వ్యభిచారం, విగ్రహారాధన, ఆ తర్వాత ఇష్టానుసారంగా తాగుబోతుతనం, ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడం, పోగిరి చేష్టలు చేయడం, ఇవన్నీ కూడా కొరంతి ప్రాంతంలో విచ్చలవిడైపోయినాయి. అది పాపం కాదంటున్నారు. ఈ పాపం ఎందుకు అవుతుంది? అది పాపమే కాదు అని సమర్థించుకుంటున్నారు. సమర్థించుకునే బోధకులను వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ బోధను ఫాలో అవుతున్నారు, వాళ్ళ బోధను పట్టుకుంటున్నారు. కానీ వారిని తప్పు అని ఖండించే పౌలును మాత్రం పక్కన పెట్టేశారు. అందుకే ఈ కొరంతి ప్రాంతానికి పౌలు లెటర్ రాసినప్పుడు ఏడుస్తూ లెటర్ రాశాడంట. 2వ అధ్యాయం 1వ వచనం తీయండి. 2 కొరంతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను దుఃఖముతో మీ యొద్దకు తిరిగి రానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని. నాకు దుఃఖం వస్తుంది, ఆ దుఃఖంతో మీ దగ్గర రాకుండా నేను ఉంటాను, నాకు దుఃఖంతో నేను మీ దగ్గర రాలేను అంటూ మరో మాట అంటున్నాడు. 4వ వచనము, మీకు దుఃఖము కలగవలనని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకొనవలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీళ్లు విడిచుచు మీకు రాస్తాను. అంతగా ఏడ్చుచు మనోవేదనకు గురై, అరే నా ప్రజలు, నా పిల్లలు పాపం చేస్తున్నారు, పిల్లలు తప్పు చేస్తున్నారు, నా పిల్లలు భయంకరమైన పాపంలో ఉంటున్నారు. మనోవేదనకు గురైందంట పౌరులకు. అసలు మన ఇంట్లో వాళ్ళు లేకపోతే మన సన్నిహితులు పాపం చేస్తే, తప్పు చేస్తే మనకు ఆ మనోవేదన ఉంటుందంటారా? మనకు ఆ దుఃఖం కలుగుతుందా? పౌలు దుఃఖంతో ఆ లెటర్ రాశాడంట. దేవుని ప్రేమ పౌలులో కనిపిస్తుంది. మనం ఎదిగితే సంతోషం, మన పక్క వాళ్ళ నాశనం అయితే సంతోషం. అవునా? మనం ఎదిగితే సంతోషం ఒక అందరికి ఉండేది. పక్కవాడు నశించిపోతున్నాడు, మనకు బాధ లేదా? అతని కోసం ప్రార్థించే బాధ్యత లేదా? పౌలు నాకు ఎందుకు మనోవేదన? చక్కగా ఎఫెసులో కూర్చొని ఎన్నో ప్రాంతాల్లో పరిచయం చేశాడు. పౌలు నాకు ఎందుకు మనోవేదన? పౌలు నాకు ఎందుకు దుఃఖం వస్తుంది? దేవుని బిడ్డలు నశించిపోతున్నారు, పాపం చేస్తున్నారు. నేను పాపం చేయకూడదు అంటే నన్ను పక్కన పెట్టేశారు. దురద చెవులు గలవారై తయారు చేసుకున్నారు. అందుకే అంటున్నాడు, నేను మనోవేదనతో, శ్రమతో, దుఃఖముతో రాశాను. నేను మీకు దుఃఖం కలగజేయాలనేది కాదు. దేవుని బిడ్డలముగా మీకు నేను కొన్ని విషయాలు చెప్తుంటే మీకు నాకు కష్టంగా ఉండొచ్చు. నేను మిమ్మల్ని ఏమన్నా అని ఇట్లా కాదు అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. అయితే మిమ్మల్ని కించపరచడానికి కాదు, అది మీ పైన నాకున్న ప్రేమ. పగవాడు ప్రేమతో ముద్దు పెడతాడు, కానీ మేలు కోరేవాడు శిక్షిస్తాడు. ఇది వాక్యం చెప్తుంది. నీకు శిక్ష కావాలా, మేలు కావాలా? నీకు చక్కెర కావాలా, కషాయం కావాలా? ఏది కావాలి? కషాయం కావాలి. కషాయం ఎట్లుంటుంది? చేదు ఉంటుంది, కానీ తాగితే
మంచిది. ఆరోగ్యం. చక్కెర తీపిగా ఉంటుంది, కానీ తింటే రోగం. మనకు చక్కెరను ఆకర్షించబడుతున్నారు కానీ కషాయానికి దూరం అవుతున్నాం. మేలు చెప్పేవాడు, మేలు చేసేవాడు, లేదా మంచి చెప్పేవాడి మాటలకు మనమేమో వినట్లేదు. కానీ ఎవడైతే మనం చేసే పనులను సమర్థిస్తారో వాడిని మన కొరకు పోగు చేసుకుంటున్నారు. అంతిమంగా చివరికి అది మన నాశనానికి కొని తెచ్చుకుంటున్నాం. నీకు గద్దెంపిస్తావా, పొగడ్తిస్తావా? నిజమే అంటారా? ఇది నిజమే అంటారా? నీకు పొగడ్తంటే బహు ఇష్టం. నీకు కుర్చేసి, నీకు ఒక దండ వేసి, నీకు శాలువ కప్పితే బహుగా ఇష్టం. నువ్వు నీ అంత గొప్పోడు లేడంటే ఇంకా ఇంకా ఇష్టం. కనిపించినప్పుడల్లా నీ డబ్బా నేను కొడుతుంటే ఇంకా ఇష్టం. అదే అయ్యా నువ్వు బాగా చేస్తున్నావు, కానీ ఒక్కసారి ఇందులో సరి చూసుకో అంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. ఇక ఇంతకాలం నిన్ను పొగిడినాయి, ఇంతకాలం నిన్ను ప్రేమించింది, ఇంతకాలం నీకు మేలు చేసింది ఎగిరిపోతుంది. ఆ మాట ఒక్కటే గుర్తుకొస్తుంది, ముందుకొస్తుంది. నువ్వు అప్పుడు నీ మాట అన్నావు కదా, దాని వెనకాల సరే ఈ మాట అన్నాను, దాని వెనకాల నేను నీకు చేసిన మేలు, నేను నీకోసం ప్రయాసపడ్డ ప్రయాస, నేను నీ పట్ల నేను చూపిన ప్రేమ అన్నీ ఎగిరిపోతాయా? ఎగిరిపోతాయి. దేవుని బిడ్డలంగా పగవాడు ప్రేమతో ముద్దు పెట్టి చంపేస్తాడు. అయితే ప్రేమించేవాడు గద్దించి బుద్ధి చెప్తాడు. మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తాం? శిక్షిస్తామా? లేకపోతే సూపర్ చేసినవారా బిడ్డ, నీ అంత గొప్పడు లేనంటావా? శిక్షిస్తాం. ఒక కథ మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు మీరు విన్నదే. చిన్నప్పుడు చిన్న వయసులో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసులో ఒక బలపం తగ్గదని చేసుకొచ్చాడు కొడుకు. అప్పుడు తల్లి ఏమనాలి నిజానికి, న్యాయానికి? తప్పు కదరా కుమారుడా, ఇలా చేస్తావా? ఇంకొకరిని సొమ్మును పెట్టి ఆశిస్తావు, నువ్వు ఎట్లా దొంగతనం చేసుకొని వస్తావు, ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చినా అని అనాలి కదా. కానీ తల్లి అట్లా అనలేదు. సూపర్ పని చేసిన బిడ్డ, 5 రూపాయలు మిగిలిచ్చినావు, ఇంకా 2 రూపాయలు మిగిలిచ్చినావు. వాడు మెల్లమెల్లగా దొంగ అయిపోయాడు. వాడు పెద్దగా అయ్యేసరికి తోటలోకి పోయి కూరగాయల చెట్లు తెంపుకోవడానికి మొదలుపెట్టాడు. ఇంకా తల్లి ఇంకా సంతోషపడుతుంది, ఈరోజు మందం నా కడుపు తీరిపోయింది. వాడు పెద్దగా అయిపోతా అంటే ఇళ్ళల్లోకి వెళ్ళి దొంగతనం చేసిన మొదలుపెట్టాడు. చివరికి పోతూ ఉంటే వాడు పెద్ద గజదొంగ అయ్యాడు. ఒక సందర్భంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయ్యాడు. పోలీసులు దొరకబెట్టారు, కోర్టులో కేసు వేశారు, అతన్ని ఉరిశిక్ష చేశారు. ఉరిశిక్ష చేసిన తర్వాత చివరిసారిగా నీకు ఎవరిని చూడాలనిపిస్తుంది అంటే, నా అమ్మను ఒకసారి చూడాలనిపిస్తుంది, మా తల్లిని ఒకసారి చూడాలని ఉంది అని అంటాడు. వాళ్ళ అమ్మని పిలిపిస్తారు. అమ్మ బోర్న పడి ఎడుతుందట, ఎంత పని అయిపోయే బిడ్డ అని. చనిపోతున్నావా బిడ్డ అంటే ఆ కుమారుడు అన్నాడంట, అమ్మ నేను చిన్నప్పుడే బల్బం పట్టుకొని వచ్చినప్పుడు నువ్వు కనుక నన్ను తిడితే, నన్ను శిక్షిస్తే నాకు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది. నేను తప్పులు చేసుకుంటూ పోయాను, నువ్వు సమర్థించుకుంటూ వచ్చావు. చివరికి అది ఎక్కడ తీసుకొచ్చింది? నాకు మరణానికి తీసుకెళ్తుంది. ఒకరి దృష్టిలో సరి అయినదిగా కనిపించే మార్గము కలదు, కానీ అది తుదకు వాన్ని మరణానికి దారితీస్తుంది. మనకు అనుకుంటాం అది సరి అయింది, తప్పేమున్నది? బల్బం సరి అయింది, తప్పేముంది? కూరగాయలు సరి అయినదే, ఉన్నది డబ్బు సరి అయినదే, అది దొంగతనం ద్వారా అత్తేంది, అట్లా అత్తేంది, వచ్చినాయి కదా. కానీ అది తుదకు అది ఎక్కడికి పోతుంది? మరణానికి పోతుంది. కొరంతి ప్రాంతం అలానే అయిపోయింది. వాళ్ళు జీవంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు నిర్జీవమైన క్రియలు ఉన్నవి. వారు చేసిన పాపాలను వారు కప్పుకుంటున్నారు, ఒప్పుకోవట్లేదు. అప్పుడు పౌలుకు దుఃఖం కలిగిందంట, అయ్యో ఈ నా బిడ్డలు ఇంత తప్పు చేస్తున్నారు. మీ పిల్లలు ఏదైనా చేరని తప్పు చేస్తే మీరు సమర్థిస్తున్నారా, తిడుతున్నారా? యథార్థవంతులైన తల్లిదండ్రులతో ఖచ్చితంగా వాళ్ళు శిక్షిస్తారు. శిక్ష చేయడం మర్చిపోతే తర్వాత నీకు శిక్ష వస్తుంది. నీకేం శిక్ష వస్తుంది అంటే నీ పిల్లలు శిక్షించబడతారు, దాని ద్వారా అంతిమంగా నీకు శిక్ష. కొరంతి ప్రాంతం ఆ విధంగానే ఉంది. చివరికి పౌలు పరిచర్యనే వాళ్ళు తగ్గించారు. ఆపు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా? నువ్వు ఏం చేస్తున్నావు? నీతో మాకు అవసరమే ఉన్నది అంటే పౌలు తన గురించి తాను చెప్పుకునే స్థితికి దిగజారిపోయాడు.
అరే నేను ఎవరినో మీరు అంతగా ఎందుకు చేస్తున్నారు, నా పరిచర్య ఏదో మీకు అర్థమవుతలేదా అని తన గురించి తాను చెప్పుకునే స్థితికి దిగజారిపోయాడు. అసలు నీది పరిచర్య కాదే అంటున్నారు కొరింథీ ప్రాంతం వాళ్ళు. అప్పుడు పౌలు, అపోస్తలుడైన పౌలు గారు మొదటి వచనంలో అంటున్నాడు, చూడండి మొదటి వచనంలో అంటున్నాడు, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. నీ పరిచర్య ఏంటి అని ప్రశ్నిస్తూ, నీ పనేంటని ప్రశ్నిస్తూ నిన్ను కించపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నా పౌలు అంటున్నాడు, నేనైతే అధైర్యంగా ఉండను, నేనైతే కరుణింపబడ్డవాడిని. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టిలో నువ్వు కరుణించబడిన వాడివేనా? నీకు ఆ అనుభవం ఉందా? దేవుని కరుణను పొందుకున్నావా? నీకు ఆ రుచి తెలిసిందా? రుచి చూచి ఎరిగి తిని అని దావీదు మహారాజు అంటాడు. దేవుని బిడ్డలంగా ఆ రుచి మనం తెలుసుకున్నామా? దేవుని యొక్క కరుణ ఎటువంటిదో మనకు తెలుసా? ఇతను అన్నాడు, పౌలు అన్నాడు, నేను కరుణింపబడ్డాను, నేను ఈ పరిచర్యను పొందాను. నిజమైన దేవుని బిడ్డలందరికీ ఇది వర్తిస్తుంది. వారు అధైర్యంగా ఉండవలసిన అవసరం లేదు. పౌలు అంటున్నాడు నేను ధైర్యంగా ఉంటాను అని. అపోస్తలుడైన పౌలు చెప్తున్న సాక్ష్యము, నేను ధైర్యంగా ఉంటానని. ఈ పరిచర్య, ఈ దేవుని పని, లేకపోతే దేవుని పిల్లలుగా ఉండడంలో దేవుడు మనకిచ్చే గొప్ప తలాంతు, గొప్ప ఆశీర్వాదం సహనం. వీరు ఆ పరిచర్యను పొందారు, కరుణింపబడ్డారు, ధైర్యం కోల్పోకుండా ఉన్నారు. వారు సహనంగా ఉన్నారు. కొరింథీ ప్రాంతానికి లెటర్ రాస్తున్నా కొరింథీ వాళ్ళు అతన్ని తృణీకరిస్తున్నారు. కానీ తన సహనాన్ని కోల్పోకుండా మరలా మరి ఒక లెటర్ రాశాడు. అయ్యా, మీరు నా పరిచర్ని కించపరుస్తున్నారు, నన్ను కించపరుస్తున్నారు, కానీ మిమ్మల్ని బట్టి నేనేమి ధైర్యం కోల్పోవట్లేదు. నేను దేవుని చేత కరుణించబడ్డవాడిని. నా పరిచర్య ఎటువంటిదో తెలుసా? నాది మహిమ గల పరిచర్య అంటున్నాడు. ఇదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. కొరింథీ పత్రిక 3:9వ వచనం. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. మనం చేసే పరిచర్య అధిక మహిమ గలతో కూడిన పరిచర్య. శిక్షా విధికి కారణమైన పరిచర్య ఏంటిదంటే ధర్మశాస్త్రమును పట్టిన పరిచర్య. ధర్మశాస్త్రం ఎవరికి రాశాడు? ఇశ్రాయేలుకు రాయబడింది. ధర్మశాస్త్రము ఏమని చెప్తుంది? ధర్మశాస్త్రం అంటుంది కదా, మీరు దేవుణ్ణి ఆరాధన చేయండి. వాళ్ళు ఆరాధించడానికి వచ్చేవాళ్ళు ఒక ప్రోగ్రామ్గా ఆరాధన చేసేవారు, వెళ్ళేవాళ్ళు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సోంపులోనూ అన్నింటిలోనూ 10వ వంతు ఇవ్వమని చెప్తుంది. ఓకే, వాళ్ళు 10వ వంతు ఇచ్చేవారు, వెళ్ళేవారు. అయితే వాళ్ళు ప్రేమను కోల్పోయారు, ప్రేమతో ఉండడం కోల్పోయారు. ఆచారం ఏం చెప్తే అది పాటించడం. ఆచారం పట్టుకొని అర్థం పర్థం లేని ఆచారాలను పట్టుకొని చేశారు. చివరికి అది ఎక్కడ తీసుకెళ్ళిందంటే శిక్షకు తీసుకెళ్ళింది. వారిలో ప్రేమ లేదు. వ్యభిచారం చేశారనుకోండి, తీసుకొచ్చి చంపడమే. వారికి ఇంకోటి ఆలోచన లేదు. తప్పు చేశారనుకోండి, మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తే అది చేశారు. కానీ అంతిమంగా వారు ప్రేమను మర్చిపోయారు, మంచి క్రియలను చేసిన మర్చిపోయారు. ఒక ఆచార ప్రకారంగా చేసిన మొదలుపెట్టారు. చివరికి అది వారికి శిక్షకు తీసుకెళ్ళింది. అప్పుడు అంటున్నాడు, అయ్యా, మీరు చేసే పనులు ఆచార ప్రకారంగా చేస్తున్నారు కానీ అది శిక్షకి తీసుకెళ్ళింది. నిజమైన పరిచర్య మహిమగలదై ఉంటుంది. ఆమేన్. మన పరిచర్య, మనం చేసే పని మహిమగలది, అధికమైన మహిమగలది. ఈ పరిచర్య మహిమగలది. మోసే కంటే కూడా గొప్ప పరిచర్య. ఈ పరిచర్యను పౌలు పొందుకున్నాడు, ఈ పరిచర్యను నువ్వు పొందుకున్నావు, ఈ పరిచర్యను నేను పొందుకున్నాను. మనము అధైర్యపడవలసిన అవసరత లేదు. ఏం పొందుకున్నాం? మళ్ళీ చెప్పండి. మహిమ గల పరిచర్యను మనం పొందుకున్నాం. ఆమేన్. మీరు మామూలు వ్యక్తులు కాదు, మీరు సాధారణమైన వ్యక్తులు కాదు, మీరు చిన్న స్థాయి వ్యక్తులు కాదు. మీరు చేసే పని మహిమగలది, మీరు చేసే పని మహిమగల పరిచర్య. మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి కృంగిపోవాల్సిన అవసరం లేదు, నిలబడాలి. ఇది పౌలు చెప్తున్నాడు. పౌలు తన గురించి తాను చెప్పుకున్నాడు, నేను ధైర్యంగా ఉంటానని చెప్పుకున్నాడు. ఒకరొచ్చి మనకు ధైర్యం చెప్పాలా?
పౌలుకి ఎవరు ధైర్యం చెప్పారు? ఎవరు చెప్పలేదు. తనే అంటున్నాడు, నేను ధైర్యంగా ఉంటాను, నేను అధైర్యపడను. నన్ను ఎంతమంది కించపరిచినా, ఎంతమంది నన్ను అవమానించినా, ఎంతమంది నన్ను తృణీకరించినా మీరు బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను, మీకు లెటర్ రాస్తున్నాను. మీరు నా పరిచయని కించపరిచారు, మీరు నేను చేసే పని తప్పన్నారు, కానీ నిజానికి నాది మహిమ కలిగిన పరిచర్య. మీరేదో నన్ను బలహీనపరిస్తే నేను బలహీనమైపోయేవాడిని కాదు, నేను ధైర్యంగా ఉంటానని పౌలు తన సాక్ష్యం చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనైనా మీరైనా పౌలు ప్రకటిస్తున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. నేను ఎంత సాధించినా అది దేవుని కృప. నేను ఎంత గొప్పగా మాట్లాడినది దేవుని కృప. నేను ఎంతమంది ముందు పాట పాడినది దేవుని కృప. అతిశయించడానికి నాలో ఏమీ లేదు. ఇటువంటి మనసు కలిగి ఉండడము ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ఉండాలి. నేను ఇది సాధించినా, నేను ఇది చేసినా, నేను ఇంత గొప్పవాడిని. పౌలును ఒకవేళ అడిగి, పౌలు నువ్వు ఎంత గొప్పగా పరిచయం చేసావు, పౌలు నడుచుకుంటూ పోతుంటే ఆయన వెనకాల నీడ పడ్డ వాళ్లకు స్వస్థత కలిగిందంట. ఒకవేళ పౌలు కనుక ఈ కాలంలో ఉంటే పౌలు ఎండలో ఉండి అతని నీడను నమ్ముకునేవాడు. ఏం చేసేవాడు? పౌలు లాంటి వ్యక్తులైతే, పౌలు కాదు కానీ. పౌలునకు అనేక ప్రత్యక్షతలు ఉన్నవి. పౌలు చచ్చిపోయిన వాడిని కూడా లేపాడు. ఐతుకన్న వ్యక్తి చచ్చిపోతే అతను తిరిగి లేపాడు. దేవుడు అతని ద్వారా జరిగించాడు. పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప. నా పరిచయం మీరు కించపరుస్తున్నారు, నో ప్రాబ్లం. నేనేమై ఉన్నానో అది దేవుని కృప. అక్కడికి మనం రావాలి. అంతగా మనం తగ్గాలి, అంతగా మనము కిందికి ఉండాలి. మన కాళ్ళు, మన కళ్ళు నెత్తి పైకి కాదు, భూమి కిందికి రావాలి. నేనేమైనానది దేవుని కృప, మరియు నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలం కాలేదు. నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను, కానీ ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప. ఇది ఆయన పరిచర్య. దేవుని బిడ్డలముగా, దేవుని పిల్లలముగా మనం ఏం చేసినా, మనం ఎంత సక్సెస్ అయినా అది దేవుని కృప. దేవుని కృప కిందికి రా. పౌలు వలె మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. పౌలు వలె దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. పౌలునకు అట్టి కృప దేవుడు అనుగ్రహించాడు. అందుకే అంటున్నాడు, నా పరిచర్య మహిమ కలది, ఆయన ప్రయాసపడింది నేను కాదు, దేవుడు నా కృపను నాకు తోడుగా ఉంచాడు, నన్ను ఆ విధంగా వాడుకుంటున్నాడు. ఈ పరిచర్యను మీరు కించపరచవచ్చు, కానీ ఈ పరిచర్య నాకు అప్పగించింది దేవుడు, ఆయన కృప నాకు తోడుగా ఉన్నది అని అంటున్నాడు. అయితే ఇతని గురించి, పౌలు గురించి కొన్ని మాటలు బయట మాట్లాడుతున్నారు. కుయుక్తిగా మాట్లాడతాడని, వంచనగా మాట్లాడతాడని. అందుకే పౌలు 2వ వచనంలో చెప్తున్నాడు, చదువుదాం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనసుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. దేవుని బిడ్డలముగా ఇక పౌలు వలె సాక్ష్యమును మనము కలిగి ఉండాలి. నేను క్లైమింగ్లు చేయను. మనమందరం డబ్బు వెనకాల పరిగెడతాం, మనమందరం దొంగలం, మనమైతే అలా ఉంటాం, మనమైతే ఇలా ఉంటాం, మనమైతే మంచిగా ఉండే వాళ్ళం కాదు, మనకైతే విశ్వాసం కాదు అని నేను క్లైమింగ్లు చేయట్లేదు. క్లైమింగ్ అంటే మీపైన ఒక నిందను మోపట్లేదు. నేను పౌలును మనకు ఒక మాదిరిగా చూపిస్తాను. పౌలు అంటున్నాడు, నేను వంచకుని కాదు, నేను మోసం చేసేవాడిని కాదు, నేను కుయుక్తితో ఉండేవాడిని కాదు. కుయుక్తి అంటే యుక్తితో, దాన్ని లోకజ్ఞానం అంటారు కదా. ఇప్పుడు కుయుక్తితో మాట్లాడమంటే వంచన చేసేవాడిని కాదు, మోసం చేసేవాడిని కాదు. నేను అటువంటి వాడిని కాదు, కానీ నేను సత్యాన్ని బోధించేవాడిని. ఆమేన్. ఏం బోధిస్తున్నాం?
సత్యాన్ని బోధించేవాడు. ఏం సత్యం? పౌలు బోధించిన సత్యం. పౌలు బోధించిన సత్యం ఏంది? అయ్యా మీరు పాపం చేయకండి, మీరు పాపం చూపులు పాపంలో బ్రతకండి, మీరు జారత్వానికి దూరంగా వెళ్ళండి, మీరు విగ్రహారాధన చేయకండి, మీరు పనికి మాలిన చేష్టలు చేయకండి, దురద చెవులు కలవారై మరి మీరు చేసే తప్పులను సమర్థించుకోకండి. నీ మంచియా చెడ్డయా? మంచియా చెడ్డయా? మంచి. కానీ వారు అవి వినట్లేదు. వారికి ఎవరు కావాలంటే కుయుక్తితో నడుచుకుంటూ మోసం చేసేవాళ్ళు కావాలి. అందుకే పౌలును త్రోసివేశారు ఆ సంఘం వాళ్ళు. అందుకే పౌలు దుఃఖంతో రాస్తున్నాడు, నేను మీకు వంచన చేయట్లేదయ్యా, నేను మీకు మోసం చేయట్లేదు, నేను కుయుక్తితో మాట్లాడట్లేదు, నేను సత్యమును చెప్తున్నాను, సత్యాన్ని బోధిస్తున్నాను, సత్యాన్ని మీకు ప్రత్యక్షపరుస్తున్నాను. సత్యం ప్రత్యక్షపరచడం అంటే సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే పౌలు చేసే గొప్ప పరిచర్య ఏంటంటే, గొప్ప పని ఏంటంటే, మీకు సత్యాన్ని బోధిస్తున్నాను, ఒకవేళ అవమానకరమైనవి అనవసరమైనవి చెడ్డ కార్యాలు ఒకవేళ నాలో ఉంటే నేను దాన్ని విసర్జిస్తున్నాను. అంటే నేను ఇతరులను గడుపుతాను, ఇతరులకు తోముతాను, కానీ నన్ను నేను తోముకోను అనేటోడు కాదు పౌలు. మీరు ఇతరులకు నేను సత్యాన్ని చెప్తాను, చెప్పిన దాన్ని నేను కూడా విసర్జిస్తాను. చెప్పడము చేయడం. చెప్పేవాడే కాదు పౌలు, చేసేవాడు కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇదే కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. 17వ వచనం. చాలిన వాడేవాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వల్ల ఉండక నిష్కాపట్యం గలవారము, దేవుని వల్ల నియమింపబడిన వారము, క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము ఎవరమో తెలుసా? నిష్కాపట్యం గలవారము. మేము వాక్యాన్ని చెరిపే వాళ్ళం కాదు, దేవుని వల్ల నియమించబడ్డ వాళ్ళం. ఒక ఛాలెంజ్ విసురుతున్నా. పౌలు అన్నట్టు మనం అనేంత దమ్ము మనకుందా? పౌలు అంటున్నాడు, నేనైతే అనేకులను చెప్పేటని కాదు, నేను నిష్కాపట్యం గలవాన్ని అని పౌలు తన గురించి అని చెప్పుకుంటున్నాడు. చెప్పుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇతరులు తన గురించి తప్పుగా మాట్లాడారు కాబట్టి. మరి తప్పుగా మాట్లాడారు. మరి అప్పుడు పౌలు అంటున్నాడు, నేను నిష్కాపట్యం గలవాడిని, మీ మేలు కోరి నేను మీకు చెప్తున్నాను అని పౌలు అన్నాడు. ఇప్పుడు మనము నాకు నిష్కపటం లేకుండా నేనున్నాను అని చెప్పేంత దమ్ము మనకుందా? 5వ అధ్యాయం 11వ వచనం తీయండి. 5వ అధ్యాయం 11వ వచనం, 2 కొరింథీ పక్క పేజీ ఉంటుంది. 5వ అధ్యాయం 2 కొరింథీ 5:11. మేము ప్రభు విషయమైన భయము నెరిగి. భయము నిష్కాపట్యం ఉంది అంటాడు. మళ్ళీ నాకు దేవుని యందు భయం ఉంది అంటున్నాడు. దేవుని యందు భయం ఉన్నదా అండి? మనకు దేవుని యందు భయం నాకు తెలుసు అంటున్నాడు. భయం లేదు. భయం ఉందా? దేవుని భయం? దేవుని భయం ఉందా చెప్పండి? దేవుని భయం మనుషులకు ఉందా? మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మళ్ళీ శిక్షిస్తాడన్న భయం ఉన్నదంటారా? నాకు తెలియదు, మీరే మీకు సమాధానం చెప్పాలి, ఎందుకంటే మళ్ళీ నేను నిందేసిన వాళ్ళు అవుతాను. మీ అందరికీ తెలుసు, మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఒక తప్పుడు మాట మాట్లాడితే దేవుని దగ్గర శిక్ష వస్తుంది. తప్పుడు కార్యం చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడని భయం ఉందంటారా మనుషులకు? పౌలు అంటున్నాడు, నాకు దేవుని భయం ఉంది, నేను దేవుని భయముని ఎరిగి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. నాకు ఆ భయం ఉంది కాబట్టి నేను నిష్కాపట్యం గలవానిగా తప్పు చేయడానికి భయం అవుతుంది. మీరు కూడా అలా ఉండండి అయ్యా అని నేను మాట్లాడుతున్నాను, నేను ప్రేరేపిస్తున్నాను అని పౌలు అంటున్నాడు. సత్యమును చెప్తున్నాడు పౌలు. మనం కూడా సత్యమునే చెప్పాలి. సంఘమును భ్రష్టు పట్టించే వారు ఉంటారు, వారిని మనము తృణీకరించాలి, వారిని మనము పక్కన పెట్టాలి. వంచన ద్వారా మోసం చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు, వారిని మనం పక్కన పెట్టాలి. వంచనగా బోధించేవారు, కుయుక్తిగా నడుచుకునేవారు, వీరిని మనం పక్కన పెట్టాలి. వీరి దగ్గరికి మనం వెళ్ళకూడదు, వారితో సహవాసం చేయకూడదు. ఈ మాటలు చెప్తూ మేము అలా ఉంటూనే మాలో అవమానకరమైన రహస్య కార్యాలను మేము విసర్జిస్తున్నాము. మాకు దేవుని భయం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు 3 శిష్యులను తీసుకొని ఒక కొండపైకి వెళ్తాడు.
వెళ్ళినప్పుడు అక్కడికి ఇద్దరు పాత నిబంధన ప్రవక్తలు వస్తారు. మోషే, ఏలియా వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు రూపాంతరం చెందుతాడు. రూపాంతరం చెందిన తర్వాత మోషేతో ఏలియాతో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు రూపాంతరం జరుగుతుంది. అయిపోయిన తర్వాత పేతురుకు ఒక ఆలోచన వస్తుంది. ప్రభువా, నీకు ఒకవేళ ఇష్టమైతే నీకు ఒక సలహా చెప్తాను. ఏం సలహా చెప్పండి, మీకు తెలుసు కదా. పర్ణశాలలు ఎవరెవరికంట? మోషేకోటి, ఏలియాకోటి, నీకొకటి. అప్పుడు పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఆకాశంతో ఒక సౌండ్ వినబడుతుంది. మీరు ఆయనకు చెప్పడం కాదు, ఆయన చెప్పినట్టు దేవుని చెప్పడం కాదు, సమర్థించుకోవడం కాదు, దేవుడు చెప్పినట్టు మనము చేయాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనకు వంచన ఉండకూడదు, కుయుక్తి ఉండకూడదు. తప్పు చేసినప్పుడు దేవుడు మనం శిక్షిస్తాడన్న భయం మనకు ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు దేవుడి దగ్గర నుంచి శిక్ష వస్తుందనే భయం మనకు ఉండాలి. ఆ భయం ఉన్నప్పుడు ఇతరులను ప్రేరేపిస్తాం. ఏమని ప్రేరేపిస్తాం? తప్పు చేయకండి నాయనని ప్రేరేపిస్తాం. మనమే అవమానకరమైన రహస్యమైన కార్యాలు మన దగ్గరనే పెట్టుకొని ఇతరులకు ఏమని బోధిస్తాం? పౌలు తన గురించి తాను అన్నాడు, నేను అవమానకరమైన వాటిని నేను విసర్జిస్తున్నాను. 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడినలా నశించుతున్న వారి విషయంలోనే మరుగు చేయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? దాని అర్థం ఏంటంటే నేను చెప్పే మాటలు దేవుని మాటలు నేను మీకు చెప్తున్నాను, కానీ మీరు వినట్లేదు, మీకు అది ఎక్కట్లేదు. దాని అర్థం ఏంటంటే మీకు అది దాచబడి ఉంది, మీకు అది రహస్యంగా ఉంది. ఎందుకంటే అది 4వ వచనంలో మనకు అది చెప్తున్నాడు. ఎందుకు మీకు రహస్యంగా ఉంది దేవుని మాటలు అంటే 4వ వచనం, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించట్లేదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తాను. వారు సువార్తకు స్పందించట్లేదు, దేవుని మాటలకు స్పందించట్లేదు. తప్పులు చేయకండ్రా అంటే వాళ్ళు వినట్లేదు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వారికి ఆ మాటలు విన్నా వారికి ఎక్కుతలేవు. వారు తప్పును వారు గుర్తించలేని స్థితికి వెళ్ళిపోయారు. ఎందుకంటే సాతాను, ఈ లోక సంబంధమైన దేవత గుడ్డితనము కలగజేస్తుంది. గుడ్డితనము వాళ్ళు కలగజేస్తే, వాడెవడో గుడ్డితనం కలగజేస్తే వీడెందుకు గుడ్డోడు అయిందంటే వీడు ముందు గుడ్డోడు కాబట్టి. అంటే వీడు ముందు గుడ్డివాడు, తప్పును గ్రహించలేనంత గుడ్డివాడు కాబట్టి సాతాను వచ్చి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. ఇది శరీర సంబంధమైన గుడ్డితనం కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డితనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 40వ వచనం. వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయమును కఠినపరిచెను. ఇక్కడ చూడండి, ఒక మాట ఏంటంటే వారు కళ్ళతో చూస్తున్నారు కానీ మనసుతో గ్రహించట్లేదు. చూసినవాడు గ్రహించడా? గ్రహిస్తాడు, నిజాన్ని గ్రహించాలి. వాళ్ళు గ్రహించకుండా, వాళ్ళ మనసు మార్చుకోకుండా వారు స్వస్థత పొందట్లేదు. వారి కన్నులకు అంధత్వము కలగజేయబడుతుంది. ఆ కలగజేసేది ఎవరు? ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. వారికి కండ్లు కంటి ముందు కనిపిస్తుంది కానీ వారు అది నిజమని నమ్మరు. ఇప్పుడు మరొకటి, యోహాను సువార్త 3:19 వచనం. యోహాను సువార్త 3:19 వచనం. దేవుడి లోకానికి తీర్పు ఇచ్చాడట, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి. మనకు వెలుగు అంటే ఇష్టమా, చీకటి అంటే ఇష్టమా? మనకు సత్యం అంటే ఇష్టమా, అసత్యం అంటే ఇష్టమా? మనకు బూతులు అంటే ఇష్టమా, మంచి మాటలు అంటే ఇష్టమా? మనకు తప్పు అంటే ఇష్టమా, ఉప్పు అంటే ఇష్టమా? మనకు దేవుడు అంటే ఇష్టమా, దయ్యం అంటే ఇష్టమా? అంటే ఎట్లా తెలుస్తుంది? క్రియల మూలంగా.
ఈ మనుషులు వారి క్రియలు ఎలా ఉన్నాయంటే చెడును ప్రేమించారు కాబట్టి వాళ్ళందరూ ఏమైపోయారు? చెడిపోయారు. వీరి కన్నులకు అంధత్వం, గుడ్డితనం కలగజేసింది. సాతాను గుడ్డితనం కలగజేసింది. వారు కూడా గుడ్డివాళ్ళే, వారు కూడా గ్రహించని గుడ్డితనంలో వెళ్ళిపోయారు. అందుకే మనుషులు ఎవరు వెలుగును ప్రేమిస్తలేరు, చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటి కార్యాలను ప్రేమిస్తున్నాడు. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, మంచిని ద్వేషిస్తాడు. తప్పు చేసేవాడు తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు వస్తే తప్పు తెలిసిపోతుంది, కానీ వాడు వెలుగు దగ్గరికి రాడు. వాడు వాక్యం దగ్గరికి రాడు, తప్పని తెలుస్తుంది కాబట్టి. వాడు వాక్యం చదివాడు తప్పు అవుతుందని, ఆ తప్పులోనే బతుకుతాడు, తప్పులోనే ఉంటాడు. అట్లాగే కొరంతి సంఘం కూడా ఉంది. నిజానికి పౌలు గారు అన్నారు, ఈ పోరాటం ఎవరంటే మనము ఈ జీవన పోరాటం ఎవరంటే చీకటి రాజ్య ప్రతిపత్తితో, సాతానుతో మనం పోరాడుతున్నాం. కాబట్టి సాతాను మనం దొంగిలిస్తున్నాడు, అసత్యం వైపు నడిపిస్తున్నాడు. మీరు ఎలా ఉన్నారు? దేవుని స్వరూపి అయిన క్రీస్తు సువార్త ప్రకాశము మీకు ప్రకాశింపకు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత మీకు గుడితనం కలిగేస్తుంది, మిమ్మల్ని పాపంలో నడిపిస్తుంది, జాగ్రత్త అని దేవుని వాక్యం కొరంతి ప్రాంతానికి దేవుని మాటలు ప్రకటించాడు. తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దుర్నీతితో పుట్టించు సమస్త మోసముతోను నశించిన వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. సాతాను చేస్తలే నశించిపోతున్న వారిలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాతాను పట్టి ఆడిస్తున్నాడు, సాతాను దగ్గర ఇతడున్నాడు. దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా కొరంతి సంఘానికి మనకు పోలిక చేసుకున్నప్పుడు, కొరంతి సంఘంలో ఉన్న విశ్వాసులకు మనల్ని పోల్చుకున్నప్పుడు మన విశ్వాసము శాతం ఎంత? మనం ఎలా ఉన్నాం? వెలుగుని ప్రేమిస్తున్నారా, చీకటిని ప్రేమిస్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకునే వారంగా ఉండాలి. మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది కొరంతి సంఘంలో విశ్వాసులకు. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? నేనేంటి, మీరేంటి? అయితే ఎవరికి వారమే కదా దేవుని రాజ్యంలో చేరాలి. ఇంకోని గురించి మనకు సంబంధం లేదు కదా. ఇంకోడు నాశనం అయిపోతానని మనం నాశనం అయిపోలేం కదా, అవునా కాదంటారా? మరి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎలా ఉన్నాం? క్రీస్తు యొక్క వాక్యము మన హృదయంలో ప్రకాశిస్తుందా? వీరైతే గుడ్డితనం కలగజేసింది, వీరైతే గుడ్డివారిగా ఉండిపోయారు. 5-6 వచనం చూడండి. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచెను గనుక మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు, కానీ క్రీస్తు యేసుని గురించి, ఆయన ప్రభువునియు మమ్మల్ని గురించి యేసు నిమిత్తం మేము పరిచారకులమని ప్రకటిస్తున్నాము. పౌలు అంటున్నాడు, నన్ను నేను ప్రకటించుకోవట్లేదు, నేను క్రీస్తుని ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నాలో ఏం లేదు, ఎందుకంటే నేను ఏం చేసినా అదంతా దేవుని కృపయే. ప్రయాసపడింది నేను కాదు, నాకు దేవుడు తోడైన దేవుని కృప. నేను ప్రకటించేది క్రీస్తును, నన్ను కాదు. నేను ఇలా ఉన్నాను, నేను ఇంత గొప్పవానని కాదు, కానీ దేవుడు నన్ను మార్చిండు, దేవుడు నన్ను బలపరిచిండు, నేను ప్రకటిస్తున్నాను. నేను వెలుగుమయంగా ఉన్నాను. మీరు వెలుగు దగ్గరికి వస్తే మీరు కూడా ప్రకాశిస్తారు, అనే మాటను వారికి గుర్తు చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 వచనం. కాగా ఎవడైనా క్రీస్తునందు నేట్ల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన, ఇదిగో కొత్తవైన. ఏది కొత్తమైంది మన దగ్గర? 2026లో ప్రవేశించాం కదా, మరి ఇప్పుడు కొత్తగా అయింది ఏంది? అంత పాతదైనా? బట్టలు పాతదే, ఓకే, నో ప్రాబ్లం. మనం వేసుకునే, మనం ధరించే బట్టలు పాతవే, చెప్పులు పాతవే. మారాల్సింది చెప్పులు, బట్టలా? కాదు కదా. మరి ఇదిగో నూతన సృష్టి, పాతవి గతించిపోయాను, మొత్తం కొత్తవైపోయినాయి. ఏది కొత్తగా అయిపోయింది? 2026లో ప్రశ్న చేసుకునే వారంగా ఉండాలి. మనల్ని మనం ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. కొత్త ఏం రాలేదా? అంత పాతదేనా? అదే పాత స్వభావమా? అదే పాత క్రియలా? అంతే పాత విధంగా ఉంటున్నామా? ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకుంది. మరి పౌలును అవమానించినట్టే మనల్ని అవమానించే వాళ్ళు చాలామంది బయలుదేరుతారు, ఉంటారు కూడా. అయితే మరి పౌలు గురించి ఎవడో ఏదో చెప్తే వాళ్ళు నమ్మేశారు. మరి పౌలు మంచి మాటలు చెప్తే పౌలును తృణీకరించారు. మరి మనకు కూడా అనేక సార్లు మనం తృణీకరించే వాళ్ళు, మనం అవమానించే వాళ్ళు ఉండొచ్చు. అయితే మనము దేవుణ్ణి వెతకాలి. ఇక్కడ క్రీస్తు మా హృదయంలో ప్రకాశించాడు. మరి పూర్వకాలంలో మన భారతదేశంలో అయితే అహం బ్రహ్మస్మి అనేవాళ్ళు. అహం బ్రహ్మస్మి అంటే నేనే
జ్ఞానాన్ని. కాబట్టి నేనే జ్ఞానాన్ని కాబట్టి నాలో నేనే ఏదైనా వెతుక్కుంటా, నాలో నేనే దేవుని వెతుక్కుంటా, నేనే దేవుణ్ణి. ఇంకా ఇంకా గొప్పది ఏంటంటే నేనే దేవుణ్ణి. అయితే దేవుని మనం వెతకడం కాదు, దేవుడు మళ్ళీ వెతుక్కుంటూ ఈ లోకాల్లోకి వచ్చాడు. అదే మనం క్రిస్మస్ అని అన్నాం. క్రీస్తు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి మన హృదయంలో ఆయన వాక్యమును ప్రకాశింపజేశాడు. మన పాపాన్ని ఆయన తీసివేశాడు. మన పాపం ఎంత భయంకరమైందో తెలియజెప్పాడు. ఇంకా అనేక మంది ప్రవక్తలను పంపి, దేవుని బిడ్డలను పంపి మన యొక్క లోపాలను మనం గుర్తుంచుకొని గుర్తు చేసి ఆ లోపాల నుంచి బయటపడవేయడానికి దేవుడు అనేక మార్గాలు మనకు సిద్ధపరిచాడు. మరి నూతనమైనవి అంత కొత్తమైనవంటూ పాత స్వభావంతో ఉంటే నీవు దేవుని రాజ్యమునకు వారసుని కాదు, నీవు వెలుగు అంత మాత్రము కాదు. దేవుడు మనిషిని వెతుక్కుంటూ వచ్చాడు. మనం ఎవరం కూడా గొప్పవాళ్ళం కాదు. పౌలు అంటున్నాడు, నేను గొప్పవాని కాదు, నేను గొప్పవాని ప్రకటిస్తున్నాను. ఒకవేళ పౌలు నేను గొప్పవాని వేరే వాళ్ళన్నా పౌలు ఏమంత పిచ్చోడేం కాదు. ఏమంటాడు పౌలు? ఏమంటాడు అపొస్తలుడు పౌలు గారు? ప్రయాసపడింది నేను కాదయ్యా, నాకు తోడైన దేవుని. నన్ను గొప్పతనంతో మీరు చేస్తున్నారు, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. కానీ ప్రయాసపడింది దేవుడు నా పని చూపిన కృప. అక్కడికి మనం రావాలి. ఆమేన్. గొప్ప నేను కాదు, దేవుడు నాకు తోడైనడు కాబట్టి నేను గొప్పవాని అయ్యాను. దేవుడు నీకు తోడైంటే నీవు కూడా చెప్పండి గొప్పవాడిగా అవుతావు. నువ్వు నిలబడి వాక్యం చెప్తున్నావంటే దేవుని కృప. నువ్వు నిలబడి పాట పాడుతున్నావంటే దేవుని కృప. దేవుడు నిన్ను ఆర్థికంగా ఆశీర్వదించాడంటే దేవుని కృప. దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చాడంటే దేవుని కృప. దేవుడు నీకు ఆశీర్వాదాలు పంపుతుంటే దేవుని కృప. ఎప్పుడైతే దేవుని కృపను పక్కన పెట్టి లేదు లేదు నేనే అహం బ్రహ్మాస్మి అనుకున్నవాడు, వాడి గుడ్డితనంతో ఉన్నవాడు, ఈ యుగ సంబంధమైన దేవత వాని గుడ్డితనము కలగజేసింది. కాబట్టి పౌలు అంటున్నాడు, అపొస్తలుడు పౌలు గారు అంటున్నారు, మేము దేవుని పరిచారకులం. పరిచారకులం అంటే అర్థం తెలుసా మీకు? పని వాళ్ళు. నేను దేవుని పనివాణ్ణి, దేవుని పని చేసేవాడిని, నేను గొప్పవాణ్ణి కాదు. అంత సాధించిన పౌలే అంతగా ఉన్నప్పుడు మనం ఎలా, మనం ఎంత? పౌలు అవమానించాలని చూసిన ఆయన అంటున్నాడు, నేను దేవుని పని చేస్తున్నాను, నేను మా గురించి నేను ప్రకటించుకోవట్లేదు. దేవుని యొక్క జ్ఞానమును వెల్లడిపరచుటకు దేవుడు మా హృదయంలో ప్రకాశించాడు. దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, నేను ఇంతగా సాధించాను, అంతే. ఇది దేవుని కృప. దేవుడు నాకు ఇవ్వకపోతే నేను చేసేవాడిని కాదు. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ. విన్నారన్నమాట. ఏంటి దీని అర్థం? అసతోమ సద్గమయ అంటే మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, మేము చీకట్లో ఉన్న మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతం, నేను చావులో ఉన్నాను, మాకు జీవము కావాలి. అందుకే యేసయ్య అన్నాడు, నేనే మార్గం జీవము సత్యం. అసత్యంలో ఉన్న వారికి సత్యాన్ని నేనే, మరణంలో ఉన్న వారికి జీవం నేనే, చీకట్లో ఉన్న వారికి వెలుగు నేనే. ఆయన దగ్గరికి రావాలి, ఆయన వాక్యం దగ్గరికి రావాలి. మార్చుకోవలసింది మార్చుకోవాలి. ఆమేన్. మార్చుకుందామా? ఇదిగో పాతవాయను, అన్నీ కొత్తవైపోయాను. మరి కొరంతి సంఘమైన అంతగా అవమానించిన ఆయన అంటున్నాడు, నేనైతే దేవుని పని చేస్తున్నాను. దేవుడు మా హృదయంలో మాకు వెలుగును ప్రత్యక్షపరిచాడు. ఆ వెలుగును మీకు ప్రకటిస్తున్నాను. మీరందరూ ఆ వెలుగును వినండి, ఆ వెలుగును చూడండి. ఆ వెలుగును ద్వారా మిమ్మల్ని మీరు మార్చుకునండి. దేవుడి కృప మనకు దయచేయను గాక. ఆమేన్.